హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకై ఎపిసోడ్ నెంబర్ 51. కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడ్డ మైథిలి వైపు కళ్యాణ్ నిర్ఘాంతపోతూ చూస్తుండటం రమేష్ గమనించి, రమేష్ కూడా అటుగా చూస్తాడు. అక్కడ నిలబడ్డ మైథిలిని ఆశ్చర్యంగా చూస్తూ వాళ్ళిద్దరి మధ్య ఉండకూడదనే ఉద్దేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ మాటలకి గుండె పగిలి ఉన్న మైథిలి అంతే కన్నీళ్ళు పెట్టుకుంటూ జీవం కోల్పోయిన దానిలా కళ్యాణ్ దగ్గరికి అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి, నువ్వు నాకు ఎప్పుడు పనిష్మెంట్ ఇవ్వడం మామూలే కదా బావా. నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడి నాకు జీవితాంతం పనిష్మెంట్ ఇవ్వాలని చూస్తున్నావా బావా అని అడుగుతుంది. కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా యాటిట్యూడ్ లుక్తో పొగరుగా చూస్తుంటాడు. నిజం చెప్పు బావా, నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదా అని అడుగుతుంది. నువ్వంటే ఇష్టమని నేను నీతో ఎప్పుడైనా చెప్పానా అని సూటిగా కోపంగా అడుగుతాడు. చెప్పలేదు బావా, కానీ నువ్వు నా మీద చూపించిన అభిమానాన్ని ప్రేమే అంటారు కదా అని కన్నీళ్ళు పెట్టుకుంటూ అమాయకంగా అడుగుతుంది. నీ మీద నేను చూపించేది అభిమానమో ప్రేమో కాదు, కేవలం వ్యామోహం మాత్రమే అంటాడు అదే లుక్కుతో. అబద్ధం చెప్తున్నావేమో బావా, ఏదో కన్ఫ్యూజ్ అవుతూ నువ్వు నా మీద చూపిస్తుంది ప్రేమ కాదనుకుంటున్నావేమో. ఒక్కసారి ఆ కన్ఫ్యూజ్ నుంచి బయటికి రా బావా అంటుంది అంతే అమాయకంగా. కళ్యాణ్ తన వైపు ఇంకా కోపంగా చూస్తూ, నాకు ఏ కన్ఫ్యూజ్ లేదు, నేను బాగా క్లారిటీగానే ఉన్నాను, ఇంకా నువ్వే పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నావు అంటాడు. అది కాదు బావా, కాస్త నేను చెప్పేది విను అని మాట్లాడుతుండగా, మాట్లాడవద్దు అన్నట్టుగా కళ్యాణ్ చెయ్యి అడ్డుపెట్టి తన వైపు అంతే కోపంగా చూస్తూ, ముందు నన్ను బావా అని పిలవడం మానేయ్, వినడానికి కంపరంగా ఉంది అంటాడు విసుగ్గా. ఆ మాటలకు మైథిలి ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఇలా పిలవడం కంపరంగా ఉందని ఇప్పుడెందుకు చెప్తున్నావు, ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. ఎందుకంటే ఆ రకంగానైనా నాకు దగ్గరయ్యి నా కోరికలు తీరుస్తావేమోనని చెప్పలేదు. నువ్వు బావా అని పిలుస్తున్నప్పుడల్లా నాకు కంపరంగా చిరాగ్గా ఉన్నా నా కోరికలు తీర్చుకోవడం కోసం అదంతా భరిస్తూ వచ్చాను అంటాడు. కళ్యాణ్ ఒక్కొక్క మాట మైథిలి గుండెను పిండేస్తున్నట్టుగా అనిపిస్తూ, అంటే ఏంటి కళ్యాణ్, నిజంగానే నువ్వు నన్ను ప్రేమించడం లేదా అని అడుగుతుంది. ఇంత క్లియర్గా చెప్తున్నా కూడా ఇంకా అర్థం కావట్లేదంటే ఏమనుకోవాలి. ఈ ప్రేమలంటే నాకు పడదని ముందు నుంచి నీకు ఎన్నోసార్లు చెప్తూనే వచ్చాను. అయినా కూడా నేను నిన్ను ప్రేమిస్తాననుకోవడం నీ అమాయకత్వం అవుతుంది అని అంటాడు. నా మీద ప్రేమ లాంటి ఫీలింగ్స్ లేనప్పుడు ఆ రోజు శ్రేయ నన్ను అవమానించిందని తన మీద అంతగా ఎందుకు విరుచుకుపడ్డావు? శ్రేయ వల్ల నాకు ఇబ్బంది అవుతుందని తనని ఎందుకు దూరంగా పంపించావు అని కాస్త గట్టిగా అడుగుతుంది. నీ విషయంలో అలా ఎందుకు ప్రవర్తిస్తున్నానో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు మైథిలి. ఇప్పుడైనా అదే చెప్తాను. నీ కంట్లో కన్నీళ్ళొస్తే అది నా వల్లే రావాలి కానీ ఇంకొకరి వల్ల నీ కంట్లో కన్నీళ్ళొస్తే భరించలేను అంటాడు తెలియని భావంతో చూస్తూ. ప్రేమంటే ఇదే బావ మరి అంటుంది దారులంగా కారుతున్న కన్నీళ్లతో. తనని మళ్ళీ బావా అని పిలిచిందని కళ్యాణ్ అంతలోనే మళ్ళీ కోపంగా చూస్తుంటాడు. మైథిలి అది అర్థం చేసుకొని, సారీ కళ్యాణ్ అంటుంది. నీ మీద ప్రేమ ఉంటే నీతో అటెండర్ డ్యూటీ ఎందుకు చేయిస్తాను? ఆ మాత్రం ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నీ మీద ఉంది నన్ను అంతమందిలో కొట్టావన్న కోపం, కోరికలతో ఉన్న వ్యామోహం మాత్రమే. కోపం, వ్యామోహం తప్ప నీ మీద నాకు ప్రేమాభిమానాలు లాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు, ఎప్పటికీ రావు కూడా అంటాడు ఖరాఖండిగా. మనసు నిండా కళ్యాణ్ మీద ప్రేమ పెట్టుకున్న మైథిలి కళ్యాణ్ నోటి వెంట ఆ మాటలు భరించలేకపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటూనే, కానీ నువ్వంటూ నాకు పిచ్చి ప్రేమ కళ్యాణ్. ఈ ప్రేమ ఇప్పుడు కొత్తగా కలిగింది కాదు. కాలేజీ మొదటిసారి నిన్ను చూసినప్పుడే నువ్వేదో నాకు బాగా దగ్గరైన వాడివని ఆ క్షణం నుంచి నిన్ను అభిమానించడం మొదలుపెట్టాను. కానీ నువ్వు నా తనువు మాత్రమే కోరుకుంటున్నావని తెలిసి
చాలా బాధపడ్డాను. ఏడ్చాను. నీ మనస్తత్వం ఏంటో తెలిసాక నీలాంటి వాణ్ణి అభిమానించకూడదు, ప్రేమించకూడదు అనుకున్నాను. కానీ ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు కూడా నా మనసు నా మాట వినడం లేదు. ఆ 4 సంవత్సరాలు నువ్వు నాకు కనిపించకూడదని దేవుడికి దండం పెట్టుకునేదాన్ని. ఎందుకో తెలుసా? నువ్వు నాకు కనపడకుంటే ఆ రకంగానైనా నిన్ను మర్చిపోవచ్చు అనుకున్నాను. కానీ అలా కూడా మర్చిపోలేకపోయాను. ఆ 4 సంవత్సరాలు కూడా నాకు తెలియకుండానే నీ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. తర్వాత పీఏ జాబ్ పేరుతో నన్ను మళ్ళీ నీ దగ్గరికి రప్పించుకున్నావు. నా మనసు నీ వైపు వెళ్ళకుండా కంట్రోల్‌లో పెట్టుకోవాలని సంవత్సరం నుంచి ఎంతోగానో ప్రయత్నించాను. కంట్రోల్‌లో ఉందనే భ్రమలోనే ఉండిపోయాను. కానీ అడవిలో నువ్వు చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు అది నా కారణంగా ఆ స్థితిలోకి వెళ్ళిపోవడం చూసి అల్లాడిపోయాను. ఆ క్షణమే నా మనసుని కంట్రోల్‌లో పెట్టుకోవడంలో ఓడిపోయానని తెలిసి నిన్ను ప్రేమించకుండా ఉండలేననుకొని నా ప్రేమ గురించి నీ ముందు ఓపెన్ అవుతూ నిన్ను బావా అని పిలవడం మొదలుపెట్టాను. ఇప్పుడు నీ మాటలు వింటుంటే అప్పుడప్పుడు నన్ను తింగర్దానివి అంటావు కదా! నిజంగానే నేను తింగర్దాన్ని అని ఇప్పుడు తెలుస్తుంది అని మోకాళ్ళ మీద వాలి దోసెట్లో మొహాన్ని పెట్టుకొని బోరున ఏడుస్తుంటుంది. అయినా కళ్యాణ్ మనసు కరగడం లేదు. తన వైపు కోపంగా చూస్తూ, ఇప్పుడేంటి? నీ సోదంతా విని నేను నిన్ను ప్రేమించడం మొదలు పెడతానని అనుకుంటున్నావా? అని అడుగుతాడు నిర్లక్ష్యంగా. కళ్యాణ్ మాటలకి మైథిలి కాస్త కోపంగా చూసి కన్నీళ్ళు తుడుచుకొని పైకి లేచి, నా బాధ నీకు సోదిలాగా ఉందా కళ్యాణ్? అని అడుగుతుంది. సోది కాక మరేంటి? ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి నా మనసు మార్చాలనుకుంటున్నావేమో. అది జరగని పని. ఇలాంటి ఏడుపులు నా మనసుని కరిగించలేవు. అసలు నన్ను కొట్టి అవమానించిన నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా అనుకున్నావు? ఎప్పుడైతే నన్ను కొట్టావో ఆ క్షణం నుంచే నిన్ను నా ఎనిమి అనుకున్నాను. అలాగే పిలుస్తూ వచ్చాను. అయినా నా గురించి నీకు పూర్తిగా తెలిసే నువ్వు నన్ను ప్రేమించటం ముమ్మాటికి నీ తప్పు అంటాడు. నిన్ను ప్రేమించడం నా తప్పే, ఒప్పుకుంటాను. కానీ నా మనసు ఇలా కంట్రోల్ తప్పడానికి నువ్వే కారణం కళ్యాణ్. ఎనిమి అంటూ నువ్వు నా మీద చూపించే గుడ్డి ప్రేమకే నా మనసుని కంట్రోల్‌లో పెట్టుకోవడంలో ఓడిపోయాను. దీనికి నీ సమాధానం ఏంటి? అని అడుగుతుంది. నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు మైథిలి. ఎప్పటికప్పుడు నేను నిన్ను ప్రేమించటం లేదు, నీ మీద చూపించేది ప్రేమాభిమానాలు కాదు, కేవలం వ్యామోహం అని నీకు చెప్పుకుంటూనే వస్తున్నాను. అయినా కూడా నా మనసు కంట్రోల్ తప్పింది. నేను నిన్ను ప్రేమించాను అంటే దానికి నేనేమి చేయలేను అంటాడు నిర్లక్ష్యంగా. మైథిలి బాధగా నవ్వి, నీలో ఏదో మ్యాజిక్ ఉంది కళ్యాణ్. అందుకే నువ్వు అంతగా చెప్తున్నా నీ ప్రేమ సముద్రంలో మునిగిపోయాను అని కన్నీళ్ళు తుడుచుకొని, సరే నేను ప్రేమించిన విషయం వదిలేయ్. కానీ ప్రేమ పేరుతో నన్ను అనుభవించాలని ఎందుకు చూశావు? అని అడుగుతుంది. నీ ప్రశ్నలోనే తప్పు ఉంది. నీ ప్రేమ పేరుతో నిన్ను అనుభవించాలని చూశాను కానీ నా ప్రేమ పేరుతో కాదు. ఒకవేళ అదే నిజమైతే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు సారీ. ఒకవేళ అదే నిజమైతే నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా నేను లేను, నువ్వు నాకు నచ్చావంటూ భారీ డైలాగ్స్ చెప్పి నిన్ను లొంగ తీసుకోవాలని చూసేవాణ్ణి. కానీ నేను ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. నిన్ను అలా మోసం చేసేవాడిని అయితే ఆ రోజు నువ్వు తాగి ఒంటరిగా నా గెస్ట్ హౌస్‌లో ఉన్నప్పుడు ఆ రోజే నా 3 కోరికలు తీర్చుకునేవాణ్ణి. కానీ అలా చేయలేదు. ఎందుకో తెలుసా? నిన్ను అనుభవించటానికి నేను కొన్ని హద్దులు కూడా పెట్టుకున్నాను. ముందైతే నిన్ను బలవంతం చేయకూడదనుకొని నిర్ణయించుకొని నిన్ను నా డబ్బుతో కొనాలనుకున్నాను. అది కానప్పుడు ఎలాంటి క్షణాలనైనా నీకు నువ్వుగా సహకరించే విధంగా నిన్ను దగ్గర చేసుకోవాలనుకున్నాను. మొన్న జరిగింది అదే. నువ్వు పూర్తిగా బలహీన క్షణాల్లోకి వెళ్ళిపోయి నాకు సహకరించబోయావు. అందుకే నిన్ను అనుభవించబోయాను అంటుండగా స్టాప్ ఇట్ అంటూ గట్టిగా అరుస్తుంది. అది విని కళ్యాణ్ తన వైపు కోపంగా చూస్తుంటాడు. నీ మాటలు వినడానికే అసహ్యంగా ఉంది. చాలా తెలివిగా మాట్లాడుతున్న కళ్యాణ్. నీ తెలివితో
నన్ను నిజంగానే తింగర్దాన్ని చేశావు అని ఏడుస్తుంటుంది. తను అలా ఏడుస్తుంటే కళ్యాణ్ అంతే పొగరుగా చూస్తుంటాడు. కొన్ని క్షణాలకి మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని, కానీ కళ్యాణ్, నీ పద్ధతి మార్చుకోవడానికి కాస్త ప్రయత్నించు. నా మీదున్న వ్యామోహాన్ని పక్కకు పెట్టి నా మనసులో ఉన్న బాధని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాననేది నీకు తెలుస్తుంది అని కళ్యాణ్కి దగ్గరగా వచ్చి కళ్యాణ్ మొహాన్ని చేతిలోకి తీసుకొని, నిజంగానే నువ్వంటే నాకు ప్రాణం కళ్యాణ్. మనిద్దరి శరీరాలు కలవాలంటే ఇలా మూడు కోరికలతోనూ వ్యామోహంతోనూ కాదు, మూడు ముళ్ళ బంధంతో ప్రేమానురాగాల మధ్య మన రెండు శరీరాలు కలవాలనుకుంటున్నాను. దయచేసి నా కోరికను మన్నించి నన్ను పెళ్లి చేసుకో కళ్యాణ్ అంటుంది దీనంగా. ఆ మాటలకి కళ్యాణ్ పొగ్గరగా నవ్వుతూ మొహం మీద ఉన్న తన చేతుల్ని నిర్లక్ష్యంగా తీసి పారేసి, నేను ప్రేమించట్లేదని చెప్పినాక కూడా నా వెంట ప్రేమ బావ అని ఎందుకు వెంట పడుతున్నావో అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నీ మాటలతో పూర్తిగా అర్థమైంది అంటాడు. ఆ మాటలకు మైథిలి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఎక్కడో తప్ప ప్రేమ స్వార్థం కోరుకుంటుంది అని పూర్తిగా నమ్మేవాడిని నేను. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నువ్వు కూడా నిలబెట్టావు. నీ ప్రేమలో కూడా పూర్తి స్వార్థం ఉందని ఇప్పుడు అర్థమైంది అంటాడు కళ్యాణ్. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు కళ్యాణ్. నా ప్రేమ స్వార్థం కోరుకోవడం ఏంటి అని అడుగుతుంది. నటించకు మైథిలి, నువ్వు కేవలం నా డబ్బు కోసమే నన్ను ప్రేమిస్తున్నావు అంటాడు. ఆ మాటలకు మైథిలి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఇందులో నీ తప్పు ఏమీ లేదులే. నాలాగా నువ్వు డబ్బులో పుట్టి డబ్బులో పెరగలేదు కదా. అందుకే డబ్బు మీద నీకు ఇలాంటి ఆలోచనలు ఆశలు కలుగుతున్నాయి. నేను ఇచ్చే డబ్బుకు ఒప్పుకొని నువ్వు నా దగ్గర పడుకుంటే నీకు పెద్దగా గిట్టుబాటు కాదనుకున్నావు. అదే ఇలా ప్రేమ పేరు చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటే నా ఆస్తిపాస్తులు అన్నిటికీ నువ్వు యువరాణిగా ఉండొచ్చు అనుకున్నావు. అంతే కదా అని అడుగుతాడు. ఆ మాటలకు మైథిలి కోపం తెచ్చుకుంటూ, పిచ్చిగా మాట్లాడుకు కళ్యాణ్. నేను డబ్బులో పెరగకపోవచ్చు, కానీ డబ్బు మీద ఆశతో ఎప్పుడూ పెరగలేదు. నా చదువుని కష్టాన్ని నమ్ముకున్నాను, కానీ నాకు వచ్చే మొగుడు కోటీశ్వరుడు కావాలని కూర్చొని తినాలని ఎప్పుడూ కోరుకోలేదు. నా ప్రేమలో ఉన్న నిజాయితీని గుర్తించలేక నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని మాట్లాడితే నేను ఊరుకోను అని అంటుంది. చాలే ఆపు. అయినా నీ ప్రేమలో స్వార్థం ఉందా లేదా అనే ఆర్గ్యుమెంట్ నాకు అనవసరం మైథిలి. సూటిగా చెప్తున్నాను విను. ఈ ప్రేమ పెళ్ళి నాకు ఎప్పటికీ సూట్ అవ్వవు. నా భార్యగా నిన్ను స్వీకరించలేను. కానీ నీ తనువు మాత్రం నాకు కావాలి. నీ మీదున్న నా మూడు కోరికలు తీర్చుకోవాలి. దానికి ఎంత డబ్బు కావాలో అడుగు. దానిని బట్టి ఇద్దరం ఒక అగ్రిమెంట్ రాసుకుందాం. ఆ తర్వాత నువ్వు నా పక్కలోకి వచ్చి పడుకొని పని అయిపోగానే డబ్బు తీసుకొని వెళ్ళు అంటాడు రెక్లెస్గా చూస్తూ. ఆ మాటలు వినగానే మైథిలి కోపంతో రగిలిపోతూ కళ్యాణ్ అని ఆవేశంగా అంటూ కొట్టడానికి చేయి లేపుతుంది. కళ్యాణ్ కూడా కోపంతో ఆ చేయిని చూస్తుంటాడు. ఆ వెంటనే మైథిలి ఛీ అని అసహించుకుంటూ చెయ్యిని దింపి, నిన్ను కొట్టడానికి నీ చెంపను తాకాలన్న కూడా నాకు అసహ్యంగా ఉంది. నన్ను ఒక మనిషిలా కాకుండా ప్రాపర్టీలా చూస్తూ అగ్రిమెంట్ రాసుకుందాము, పక్కలోకొచ్చి పడుకొని మాట్లాడుతుంటేనే వ్యామోహంతో నీ వ్యక్తిత్వం ఎంతకి దిగజారిపోయిందో అర్థమవుతుంది. నన్ను డబ్బు మనిషిని చేస్తున్నావు, కానీ అసలు డబ్బున్న అహంకారంతో బలిసి కొట్టుకునేది నువ్వు. నీ డబ్బు అహంకారం చూపించే ఆ రోజు నాకు దొంగగా ముద్ర వేసి నీ దగ్గరకు పిఏగా రప్పించుకున్నావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో రకంగా నన్ను అనుభవించాలని చూశావు. మొన్న నా అదృష్టం బాగుండి దేవుడు మీ గ్రాని రూపంలో కాపాడాడు. ఈ క్షణాన నీ మనసులో ఉన్న కుతంత్రం అంతా బయటపడింది కాబట్టి ఇప్పుడు అగ్రిమెంట్ అంటూ బేరాలాడటం మొదలుపెట్టావు. ఏ డబ్బును చూసుకొని నువ్వు ఇంత అహంకారంగా మాట్లాడుతున్నావో ఆ డబ్బు నీ కాకుండా పోయి నడి రోడ్డున పడే రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటాను అని కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళడానికి డోర్ వరకు వచ్చి కొన్ని క్షణాలు అలాగే నిలబడి దారుణంగా కారుతున్న తన కన్నీళ్లు తుడుచుకొని వెనక్కి తిరిగి కళ్యాణ్ వైపు ఆత్మీయంగా చూస్తూ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ క్షణం వరకు కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. కానీ ఇంకెప్పుడు
నీ మొహం చూడకూడదనుకుంటున్నాను. జీవితంలో మళ్ళీ ఎప్పుడు నిన్ను కలవకూడదనుకుంటున్నాను. గుడ్ బాయ్ అని చెప్పి ఆవేశంగా వెళ్ళిపోతుంది. కళ్యాణ్ కూడా ఆవేశంతో బెడ్ మీద కూలబడి అనుకున్నది జరగనందుకు కోపంతో చిరాకు పడుతుంటాడు. ఒక దగ్గర వర్డ్స్ తప్పు చదివి సారీ చెప్పాను కదా! అది కొంచెం ఇగ్నోర్ చేయండి. స్టోరీ ఇక్కడి నుంచి టర్న్ తిరగబోతుంది. ఇకపై వీడియోస్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సో, మిస్ కాకుండా చూస్తూ ఉండండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కాస్త కామెంట్స్ ఇవ్వడానికి చూడండి. అలాగే 1000 ప్లస్‌లో లైక్స్ వచ్చే విధంగా కొంచెం ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.